నా ఫ్రెండ్ అంటే ఇంగ్లీష్లో ఏమనాలి, మై ఫ్రెండ్ అనాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మై ఫ్రెండ్. మరి మై ఫ్రెండ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఏవి రావాలి, జరుగుతున్న పనులు కాబట్టి మీ మైండ్లో 3 హెల్పింగ్ వర్బ్స్ గురించే ఉండాలి ఆలోచనలు అంతా. మీ ఆలోచనలు మొత్తం 3 హెల్పింగ్ వర్బ్స్ చుట్టే తిరగాలి. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా అంటాను. ఇక్కడ విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్డు కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, విల్లు కానీ, వుడ్ కానీ వాడరాదు ఇక్కడ. ఎందుకు, ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు 3 హెల్పింగ్ వర్బ్సే ఉన్నాయి ఇంగ్లీష్లో. మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు హెల్పింగ్ వర్బ్స్ 3 ఉంటాయి. మీరు 1000 పుస్తకాలు చదివినా, 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా, 1000 మంది ఇంగ్లీష్ గురువులను కలిసినా ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయని అంటే ఎవరైనా 3 ఉన్నాయని చెప్పాల్సిందే. యామ్, ఈజ్, ఆర్. మరి ఇప్పుడు సబ్జెక్టు మై ఫ్రెండ్ తీసుకున్నాం. మై ఫ్రెండ్ అనేది ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా ఆలోచన చేయాలి. మై ఫ్రెండ్ ఒకరే కదా, థర్డ్ పర్సన్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అమ్మాయి అనుకుందాం. అమ్మాయి అంటే షీ వచ్చినప్పుడు ఇందాక ఏమొచ్చింది, ఈజ్ తీసుకున్నాం. లేదు మై ఫ్రెండ్ అంటే అబ్బాయి అనుకుందాం. అబ్బాయి అంటే హీ. ఇందాక హీ వచ్చినప్పుడు ఏమొచ్చింది, ఈజ్ వచ్చింది. అంటే మై ఫ్రెండ్ అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. మొత్తానికి మై ఫ్రెండ్ అనేది ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి. మై ఫ్రెండ్ ఈజ్ వాచింగ్ టీవీ. నా ఫ్రెండ్ టీవీ చూస్తున్నాడు.